కడప జిల్లా బలిజ కాపు తెలగ ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ కోరారు. బద్వేల్ పట్టణంలోని బలిజ సేవా సంఘం కార్యాలయానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, కడప ఎక్స్ కార్పొరేటర్ బండి బాబు సందర్శించి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 22వ తేదీ మేడా కళ్యాణ మండపంలో జరగబోయే బలిజ కాపు తెలగ ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కాపు భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని మరియు భవనానికి కావాల్సిన నిధులను సమకూర్చాలని తెలిపారు. సన్మాన కార్యక్రమాన్ని కడప నియోజకవర్గంలో మేడా మల్లికార్జున కళ్యాణ మండపంలో రేపు 22వ తేదీ మంత్రులను ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కడపకు 22వ తేదీ ఉదయం వస్తారు. అందరూ కూడా బద్వేల్ నియోజకవర్గంలో బలిజ సోదరులందరూ కూడా రావాలని చెప్పి ఆహ్వానం పలికేయడానికే నేను ఇక్కడికి రావడం. ముఖ్యంగా బలిజ సామాజ వర్గాన్ని రాయలసీమలో కానీ కడపలో కానీ మన సామాజ వర్గాన్ని అనగదొక్కుతున్న విధానాన్ని మన నాయకులు ఎవరు ఈ జిల్లాలో లేరు కాబట్టి వాళ్ళకు తెలియజేయడం, అదేవిధంగా మన బిడ్డలకు ఈడబ్ల్యూఎస్ కింద 5% అదనం లోకేష్ ఇస్తాడు, అది కూడా వాళ్లకు తెలియజేయడం, ప్రతి నియోజకవర్గంలో కూడా కాపు భవన్లు ఏర్పాటు చేయాలి అనే దాని మీద కూడా ఇవన్నిటి కూడా వాళ్ళను మనం అడిగేదానికి వీలుంటుందనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో బలిజ సోదరులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మన సామాజ వర్గాన్ని గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నారు. ఈరోజు దురదృష్టం, 1 ఎమ్మెల్యే ఇచ్చినా అతన్ని కూడా మనము గెలిపించుకోలేకపోయినాం. తెలుగుదేశం నాయకులే ఒక సామాజిక వర్గం అనగదొక్కి ఇదైనా మనం చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వస్తే బడుగు బలహీన వర్గాలకు బలిజలకు మంచి స్థానం ఉంటుందని మనం అనుకున్నాం. ఈ దినం ఏ నియోజకవర్గంలో కూడా బలిజలకు కనీసం గౌరవం కూడా లేదు. కాబట్టి